హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు జూలై 23, 2026 అఫీషియల్గా KNRUHS పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఈ నోటీస్ని చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి knruhs.telangana.gov.in వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో నోటిఫికేషన్లో 23 జూలై 2026 కేటగిరీ అడ్మిషన్స్ కింద KNRUHS MBBS BDS అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది ఇయర్ ఆఫ్ 2026-2027 నోటీస్ టు ద క్యాండిడేట్స్ అనే లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు నోటీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ ఓవరాల్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది 22 పేజెస్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ పబ్లిక్ నోటీస్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి స్టేట్ కోటాకి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద MBBS అండ్ BDS అడ్మిషన్స్కి 2026-2027 అకాడమిక్ ఇయర్కి తెలంగాణ స్టేట్ ద్వారా అపియర్ అవ్వాలనుకున్నటువంటి నీట్ క్యాండిడేట్స్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇవి రెడీ చేసి పెట్టుకోండి అని లిస్ట్ అనేటువంటిది ఈ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. దీని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్గా చెక్ చేస్తే ఈ నోటీస్లో ప్రొవైడ్ చేసిన విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేసి అవి మీరు తెలంగాణ స్టేట్కి డొమిసైల్ కిందకి వస్తారు అన్నప్పుడు మీ యొక్క స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది చెక్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు అనుకున్నటువంటి MBBS ఆర్ BDS కోర్సెస్ అనేటువంటివి త్రూ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద వెళ్ళవలసి ఉంటుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే డేట్స్ అనేటువంటివి యాజ్ షూన్ రిలీజ్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ కోసం టెన్షన్ పడుకోకుండా ముందుగా క్యాండిడేట్స్ ఇవి రెడీ చేసి పెట్టుకోండి అని నోటీస్ అనేటువంటిది పంపించారు అఫీషియల్గా. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీకు మ్యాండేటరీ, మీరు ఏ రిలేటెడ్గా వస్తారు అనేటువంటిది కేటగిరీ సర్టిఫికేట్స్ అనేటువంటివి రెడీ చేసి పెట్టుకోండి. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే డాక్యుమెంట్ లిస్ట్ అనేటువంటివి చెక్ చేసుకుంటే కాంపిటెంట్ అథారిటీ కోటా కింద కావలసినటువంటి ఇక్కడ ఓవరాల్గా 15 సీరియల్ నెంబర్లో లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. వాటిలో 1 by 1 ఈ అకాడమిక్ ఇయర్కి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూసుకుంటే నెంబర్ 1 నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్ అనేటువంటిది మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్కి SSC 10th క్లాస్ మార్క్స్ మెమో అనేటువంటిది మ్యాండేటరీ. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే మీరు 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో ఎగ్జామినేషన్స్ని అటెండ్ అయి ఉన్నారు. ఈ 10+2 సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి 9th అండ్ 10th క్లాస్ సింగిల్ సర్టిఫికేట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి మ్యాండేటరీగా ఉంచుకోవాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ అయినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించి 2 years స్టడీ సర్టిఫికేట్స్ సింగిల్గా అయినా అప్లోడ్ చేయొచ్చు, మెర్జ్ చేసి అయినా 2 years ఇది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. 6th సర్టిఫికేట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మ్యాండేటరీగా పెట్టుకోవాలి. దీని తర్వాత సర్టిఫికేట్స్ అనేటువంటివి కమ్యూనిటీ సర్టిఫికేట్స్, OBC నాన్ క్రిమీ లేయర్, SC ST సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటివి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ తీసి పెట్టుకోవాలి. 8th సర్టిఫికేట్ మైనారిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ముస్లిం క్యాండిడేట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ అండ్
అసెట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 ఇష్యూడ్ చేసినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది అక్కడ డేటు 1/4/2026 అనేటువంటిది ఉండాలి. 10th సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, దీనికి సంబంధించినటువంటి వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ అనేటువంటిది మీకు 19/7/2025 ఇష్యూడ్ చేసిన విధంగా ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఇష్యూడ్ చేసిన విధంగా ఉండాలి. తర్వాత ఎవరైనా ఎన్సిసి క్వాలిఫైడ్ ఉంటే ఎన్సిసి సర్టిఫికేట్ రెడీ చేసుకొని ఉండాలి. క్యాప్ సర్టిఫికేట్ అనేటువంటిది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ క్యాప్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. అలాగే పిఎంసి సర్టిఫికేట్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే రెడీ చేసుకోవాలి. ఇక్కడ 4th డాక్యుమెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి చెక్ చేసుకుంటే సింగరేణి కంపెనీ లిమిటెడ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎస్పెషలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అడ్మిషన్స్ కోసం ఈ ఎస్సిసిఎల్ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఎలిజిబిలిటీ ఉంటే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. 15th డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ది క్యాండిడేట్స్ ఫాదర్ మదర్ సర్వీస్ అవుట్సైడ్ ద స్టేట్ ఆఫ్ ది పీరియడ్ కరస్పాండింగ్ టు ద క్యాండిడేట్స్ ఇయర్స్ ఆఫ్ స్టడీ అవుట్సైడ్ తెలంగాణ అనేటువంటిది మీరు ఎలిజిబిలిటీలో ఉంటే సర్టిఫికేట్ అనేటువంటిది రెడీ చేసుకోవాలి. యాజ్ పర్ జీవో హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 8/9/2025 అనేటువంటిది క్లియర్గా ఈ July 23rd 2026 కేఎన్ఆర్యుహెచ్ఎస్ అనేటువంటిది అఫీషియల్గా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే పీడబ్ల్యూడిబిడి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఎలా ఉండాలి అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ సెక్టార్లో ప్రొవైడ్ చేశారు. ఎవరైనా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి సర్టిఫికేట్స్ అనేటువంటివి మీకు ఈ ఫార్మాట్లో ఉండాలి అనేటువంటిది క్లియర్గా స్కాన్ చేసి నోటీస్కి అటాచ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో ఇలా మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి లోకోమోటర్ డిజబిలిటీ అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. వీటికి సంబంధించి ABCDEF అనేటువంటి షెడ్యూల్ 1 కింద ప్రొవైడ్ చేశారు. మీరు ఎవరైనా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఈ ఇచ్చినటువంటి ఫార్మాట్లో సర్టిఫికేట్ అనేటువంటిది రెడీ చేసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్కి రెడీ అవ్వండి. మీకు ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిలో ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటి చేస్తాను. అలాగే మీకు నీట్ యూజీ 2026 అడ్మిషన్ ప్రాసెస్లో ఏవైనా క్వైరీస్ ఉన్నా కూడా కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ కూడా మంచి ర్యాంక్స్తో రీచ్ అయ్యారని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. అప్డేట్స్ని గ్యాదర్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.